హే బడీ. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, యప్ ఈరోజు మనం యూజ్ కాల్ బ్యాక్ అండ్ యూజ్ మెమో ఉంది కదా! సో, ఈ రెండిటి గురించి డిస్కస్ చేద్దాము. సింపుల్‌గా ఉంటాయి. సో, అంత హెవీగా ఏమి ఉండవనమాట. చాలా ఈజీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూజ్ కాల్ బ్యాక్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో, యూజ్ కాల్ బ్యాక్ ప్లస్ యూజ్ మెమో అనేవి మనకి వాల్యూస్‌ని మెమోరైజ్ చేసుకుంటాయి అనమాట. సో, యూజ్ కాల్ బ్యాక్ ఏమో ఫంక్షన్‌ని మెమోరైజ్ చేసుకుంటుంది. ప్లస్ యూజ్ మెమో అనేదేమో వాల్యూని మెమోరైజ్ చేసుకుంటుందనమాట. సో, ఇక్కడ మెమోరైజ్ అంటే ఏంటి అంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెమోరైజ్ ఓకే. సో, ఈ మెమోరైజ్ అంటే ఏంటి అంటే మెమరీలో స్టోర్ చేసుకోవడం అనమాట. ఓకేనా? సో, ఆల్వేస్ అది మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెమోరైజ్ అంటే ఏంటి అంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కింద చెప్తాను. సో, మనం ఏం చేస్తాము? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక లైక్ ఓకే. ఒక 12 ప్లస్ ఓకే. సో, తర్వాత 16 ప్లస్ 10 అని చెప్పి అన్నారనుకోండి. సో, మనం ఏం చేస్తాము? ఫస్ట్ వీటిని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే. 12 ప్లస్ 16 ఎంత? 28 రైట్. సో, 28 ప్లస్ 38 అనమాట. రైట్. సో, ఇది 10, 10, 20, 30, 38 మొత్తము. రైట్. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఈ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి 38 అని చెప్పి మన మెమరీలో పెట్టుకుంటాము. రైట్. సో, నెక్స్ట్ టైము ఎవరైనా సేమ్ క్వెషన్ గనుక అడిగినట్లయితే సో, నెక్స్ట్ టైమ్ సేమ్ అంటే తిప్పి అడిగినా ఎలా అడిగినా గానీ సేమ్ గదా! సో, మనకి 12 ప్లస్ 16 ప్లస్ మళ్ళీ 10 అని చెప్పి అడిగారనుకోండి. మనకు ఆల్రెడీ తెలుసు. మనం 38 అని చెప్పి ప్రీవియస్‌గానే క్యాలిక్యులేట్ చేసాము. సో, కాబట్టి మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేయము. రైట్. సో, డైరెక్ట్‌గా మనము 38 అని చెప్పేసి ఇచ్చేస్తాం. రైట్. యెస్. కరెక్ట్. ఓకేనా? ఇది మెమోరైజ్ అన్నమాట. మెమోరైజ్. ఓకే. సో, ఇది 38 ఇలా మనకి 38 అని చెప్పేసి వచ్చేస్తుంది. బట్ ఇది మళ్ళీ మనం ఎప్పుడు రీకాలిక్యులేట్ చేస్తాము? ఎప్పుడు అంటే ఇందులో ఉన్న వాల్యూ అనేది ఏదైనా చేంజ్ అయితే మళ్ళీ రీకాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి 12 ఉంది. ఓకే. ప్లస్ 16 ఉంది. ప్లస్ ఇప్పుడు మనం 10 బదులు మేబీ నేను ఒక 2 యాడ్ చేస్తున్నాం. ఓకే. సో, 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? సో, ఇక్కడ మనకి 30 వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి సింపుల్‌గా 30 అంటే ఇక్కడ మనకు ఓన్లీ ఇక్కడ ఒక వాల్యూ ఉన్న వాల్యూస్‌లో ఏదైనా వాల్యూ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనం మళ్ళీ ఒకసారి ఇది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అంటిల్ అన్లెస్ మళ్ళీ సేమ్ క్వెషన్ గనుక అడిగారనుకోండి 12 ప్లస్ 16 ప్లస్ 2 అన్నారనుకోండి. మనం డైరెక్ట్‌గా 30 అని చెప్పి చెప్పేస్తాం. వితౌట్ థింకింగ్ ఎనీథింగ్. అంటే మళ్ళీ సెకండ్ టైమ్ థింక్ చేయకుండా చెప్పేస్తాం 30 అని చెప్పేసి. రైట్. సో, ఇలా ఉంటేనే దీన్ని మెమోరైజ్ అంటారు. సో, ఈ వాల్యూస్ చేంజ్ అయ్యేది ఏంటి అంటే మనకి ఇందులోనే సేమ్ కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇది మీకు అర్థమైతే మనకి సేమ్ ఈ యూజ్ కాల్ బ్యాక్ ప్లస్ యూజ్ మెమో అనేది సింపుల్‌గా అర్థమవుతుంది. ఓకే. చాలా ఈజీ. ఓకేనా? సో, దీన్నే మెమోరైజ్ అంటారు. ఓకే. సో, ఇలా చేసేసుకుంటే దాన్నే మెమోరైజ్ ఫంక్షన్స్ అంటారు. మనకి వాల్యూ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనము యూజ్ కాల్ బ్యాక్ గురించి చూద్దాము. ఓకే. సో, యూజ్ కాల్ బ్యాక్ అనేది ఇక్కడ నేను రాసేసరికి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అయింది. ఆటో ఇంపోర్ట్ అవుతుంది. ఓకే. సో, యూజ్ కాల్ బ్యాక్ అనేది ఏం చేస్తదంటే ఫంక్షన్స్‌ని తన మెమరీలో పెట్టుకుంటుందన్నమాట. అంటే మెమోరైజ్ చేసుకుంటుందన్నమాట. ఓకే. ఫంక్షన్స్ మెమోరైజ్ చేసేసుకుంటుంది. ఓకే. సో, ఇది ఒకటి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి యూజ్ మెమో అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో, యూజ్ మెమో అనేది దేనికి అంటే ఒక వాల్యూని మెమోరైజ్ చేసుకుంటుందన్నమాట. ఓకే. సో, ఇవి మనకి రీరెండర్స్ అప్పుడు హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. రీరెండర్స్ అంటే ఏంటి అంటే మనకి కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రతిసారి సో, మనకి ఎవ్రీ టైము ఇవి రీక్రియేట్ అవ్వకుండా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా వాల్యూ కానీ అది ఎవ్రీ టైమ్ రన్ అవ్వకుండా మనకి ఈ మెమోరైజ్ ఫంక్షన్స్ కానీ మెమోరైజ్ వాల్యూ కానీ మనకి తీసుకోవడానికి హెల్ప్ అవుతాయన్నమాట ఈ 2 అనేవి. ఓకే. ఈ 2 సిమిలర్‌గా ఉంటాయి. ఓకేనా? సేము. బట్ ఇదేమో ఒక వాల్యూని రిటర్న్ చేస్తది. ఇదేమో ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తదనమాట. చాలా సింపుల్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం యూజ్ కాల్ బ్యాక్ గురించి చూద్దామనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఓకే. సో, ఇక్కడ చాలా సింపుల్ ఉంటుంది. ఓకే. సో, ఏం లేదు మనం ఒక స్టేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, స్టేట్ కౌంట్ సెట్ కౌంట్ అని చెప్పేసి రాసుకుందాము. ఓకే. సో, ఇలా యూజ్ స్టేట్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ కౌంట్‌ని మనకిక్కడ ప్రాప్స్ డ్రిల్లింగ్ అని ఉంది. ప్రీవియస్ మన వీడియో యొక్క కంటెంట్ అనమాట. ఓకే. నేను తీసేసి ఇక్కడ ఆ కౌంట్ ఏదైనా ఉందో అది పెడుతున్నా అనమాట. సో, ఇక్కడ కూడా కౌంట్ అని చెప్పి రాస్తున్నా. ఓకే.
సో మనకి ఇక్కడ కౌంట్ అనేది వచ్చింది. ఓకే. సో ఇక్కడ మనకి ఒక బటన్ తీసుకోండి నార్మల్‌గా. సో బటన్ అనేది ఏం చేస్తది అంటే సో లైక్ మనకి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్డేట్ చేస్తదనమాట. ఓకే. సో ఇప్పుడు లైక్ ఓకే. ఇక్కడ నేను ఆన్ క్లిక్ అనే ఈవెంట్ రాస్తున్నా దీనికి. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇంక్రిమెంట్ అని చెప్పి రాద్దాము. ఓకే. సో ఈ ఇంక్రిమెంట్ అనేది మనకి ఇక్కడ కాల్ బ్యాక్. సో ఇక్కడ కాల్ బ్యాక్ రాసేసి సో మనం ఇక్కడ డైరెక్ట్‌గా సెట్ కౌంట్‌ని మనం అప్డేట్ చేద్దాము. ఓకే. సో లైక్ డైరెక్ట్‌గా కౌంట్ +1 ఇలా అప్డేట్ చేయొచ్చు. ఓకే. విచ్ ఈస్ ఫైన్. ఓకే. ఇప్పుడు చూడండి. సో మనం డైరెక్ట్‌గా ఇలా చేస్తే అప్డేట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఈ ఫంక్షన్ అనేది మనకి ఎవ్రీ రీరెండర్‌కి ఓకే. సో ఎవ్రీ రీరెండర్‌కి మనకి ఈ లైక్ ఈ ఫంక్షన్ అనేది రీక్రియేట్ అవుతదనమాట. ఓకే. సో ఇలా రీక్రియేట్ అవ్వకుండా సో మనకి ఏదైతే ఇన్‌కేస్ అంటే ప్రీవియస్ వాల్యూ అంటే ఇప్పుడు లైక్ ఇది ఒక్కటే అని కాదు. ఈవెన్ నేను వేరే ఒక కౌంట్ తీసుకున్నా అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ నేమ్ అని చెప్పి రాసుకున్నా అనుకోండి. ఓకే. సో ఇది ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కూడా సో ఆన్ క్లిక్ ఓకే. చేసినప్పుడు నాకు నేమ్ అనేది అప్డేట్ కావాలి. ఓకే. సో నేమ్ అప్డేట్ అని చెప్పి రాస్తున్నా. ఓకే. సో ఇదేం చేస్తదంటే ఇంకొక స్టేట్ తీసుకోండి. ఓకే. సో కాన్స్ట్ సో మనకి నేమ్ సెట్ నేమ్ అని చెప్పేసి ఇలా రావాలి. ఓకే. సో ఇది యూజ్ స్టేట్. సో మనము లైక్ ద టెక్కీ అని చెప్పి అలా రాద్దాము. ఓకే. సో ఈ ద ఈ సారీ ఈ అప్డేట్ నేమ్ ఏదైతే ఉందో ఒక్క నిమిషము ఇది రాయని. సో ఇలా సింగిల్ దాంట్లో రాసేసుకొని మనకి సెట్ నేమ్ అనేది ఇక్కడ అప్డేట్ చేద్దాం ఒక్కసారి. ఓకే. హలో వెల్కమ్ అని చెప్పేసి ఇలా రాద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏమవుద్దంటే సో ఇక్కడ మనం ఒకసారి నేమ్ కూడా ఇక్కడ పెట్టేద్దాము. ఓకే. నేమ్ వచ్చేసి నేమ్. ఓకే. సో ఇలా పెడితే ఏమవుతుంది అంటే సో చూడండి ఇప్పుడు నేను అప్డేట్ నేమ్ అని క్లిక్ చేసినా కూడా సో ఇది అప్డేట్ అయింది కదా! అప్డేట్ అయినప్పుడు ఏమవుతది అంటే ఈవెన్ ఈ ఫంక్షన్ కూడా రీక్రియేట్ అవుతదనమాట. ఓకే. సో రీక్రియేట్ అయినప్పుడు మనకి ఆప్టిమైజేషన్స్ అనేవి లైక్ అంటే ఆప్టిమైజేషన్ అనేది ఉండదన్నమాట. అంటే లైక్ ఇట్ విల్ టేక్ ఈవెన్ సమ్ మోర్ టైమ్ టు రన్ ది కోడ్. అంటే కొద్దిగా రన్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుందనమాట. ఓకే. సో అలాంటప్పుడు మనం దీన్ని ఆప్టిమైజ్ చేయాలి. సో ఆప్టిమైజ్ చేయాలి అంటే సో నాట్ ఓన్లీ దిస్ వన్ ఓకే. ఈవెన్ వేరే ఏదైనా అప్డేట్ చేయాలన్నా చేస్తున్నా గానీ ఇవి మనం ఇన్‌కేస్ ఇవి వాడకపోయినట్లయితే అంటే ఇవి రన్ అవ్వట్లేదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే వీటిని మనము యూజ్ కాల్ బ్యాక్‌తో మనం ర్యాప్ చేయొచ్చనమాట. ఓకే. సో యూజ్ కాల్ బ్యాక్ అనే హూక్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. చేసేసుకొని సో ఇవి ప్రీవియస్‌గా మనం ఇక్కడ రాసినప్పుడు ఇంపోర్ట్ అయినాయన్నమాట ఆటోమేటిక్‌గా. ఓకే. సో ఇలా ఇదొక ఫంక్షన్. సో ఇది ఏం చేస్తదంటే ఆ వాల్యూని మెమోరైజ్ చేసుకుంటదనమాట. ఓకే. ఫర్ ది ఫస్ట్ టైమ్ క్యాలిక్యులేట్ చేసేసి మెమోరైజ్ చేసేసుకుంటుంది. సో మనకి ఇక్కడ డిపెండెన్సీ అరే అని చెప్పేసి ఉంటుందన్నమాట తర్వాత. ఓకే. సో ఇది ఏదైతే ఉందో డిపెండెన్సీ అరే లైక్ యూజ్ ఎఫెక్ట్ లాగానే ఇది కూడా డిపెండెన్సీ అరేని తీసుకుంటుందన్నమాట. ఓకే. సో ఇన్ కేస్ మీరు డిపెండెన్సీ అరే పాస్ చేయకపోతే సో ఇది ఎవ్రీ టైమ్ రన్ అయిపోతుంది. అంటే ఎవ్రీ టైమ్ అంటే మనకి కాంపోనెంట్ రన్ అయిన ప్రతిసారి మళ్ళీ ఇది రీక్రియేట్ అవుతదనమాట. ఓకే. సో కాబట్టి అక్కడ మనము డిపెండెన్సీ అరే పాస్ చేసామనుకోండి ఫర్ ది ఫస్ట్ టైమ్ మాత్రమే ఇది లైక్ రన్ అవుతుంది. ఓకే. ఇది ఎవ్రీ టైమ్ మనకి మళ్ళీ రన్ అవ్వాలి. అంటే క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్లు సో మనము 10 ప్లస్ 16 ప్లస్ సమ్ 10 ప్లస్ 16 ప్లస్ 12 అని చెప్పి ఏదో తీసుకొని ఉండే కదా! సో ఫస్ట్ టైమ్ మనం 38 అని చెప్పి క్యాలిక్యులేట్ చేసాము. అవునా? సో ఎవ్రీ టైమ్ మనము 10 ప్లస్ 16 ప్లస్ 12 అని చెప్పి ఎవ్రీ టైమ్ మళ్ళీ అడిగినా 38 అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తాం. రైట్? ఎందుకు అంటే ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. లైక్ మళ్ళీ మనం రీక్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. రైట్? సో ఇది కూడా అంతే అనమాట. సో యూజ్ ఎఫెక్ట్ అనేది సో దీన్ని ఫర్ ది ఫస్ట్ టైమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి అంటే ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్‌ని ఫర్ ది ఫస్ట్ టైమ్ తీసేసుకొని సో దాన్ని లైక్ అంటే ఆ కోడ్‌ని దాని దగ్గర మెమరీలో పెట్టుకుంటుందనమాట. ఓకే. పెట్టేసుకొని ఇంకా ఎవ్రీ టైమ్ మనం కాల్ చేసామనుకోండి సో అది మళ్ళీ రన్ చేయదు. డైరెక్ట్‌గా ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అంటే ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తదనమాట. బట్ ఇక్కడ నేను కనుక 12 అని చెప్పి తీసేసి ఏదైనా 2 అని చెప్పి రాసాననుకో అప్పుడు వాల్యూ చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కదా! ఫైనల్ వాల్యూ. సో కాబట్టి మనం మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేయాలి. రీక్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తది ఇప్పుడు ఇది 28 వస్తదనమాట. రైట్? సో 10, 12 ప్లస్ 16 28 ఓకే. సో ఇలా మనకి నార్మల్‌గా ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి వాల్యూస్ చేంజ్ అయిన ప్రతిసారి మనకి కోడ్ కూడా మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేయాలి. సో కాబట్టి మనకి ఇక్కడ డిపెండెన్సీ అరే అనేది ఏం చేస్తది అంటే
సో ఏమైనా వాల్యూస్ చేంజ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి ఈ కాల్ బ్యాక్ అనేది రన్ అవ్వాలి అంటే సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ సెట్ అనేది ఇక్కడ మనము అప్డేట్ చేయొచ్చు అనమాట. ఇలా అయినా రాసుకోవచ్చు. ఈవెన్ మనము నేమ్ని కూడా చేంజ్ అయినప్పుడు రన్ అవ్వాలి అని అనుకుంటే మనం ఇక్కడ ఈవెన్ నేమ్ కూడా పాస్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. సో ఇది ఏమవుతుందంటే కౌంట్ చేంజ్ అయిన ప్రతిసారి ప్లస్ నేమ్ చేంజ్ అయిన ప్రతిసారి ఈ కాల్ బ్యాక్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనము ప్రతిసారి ఏదైతే స్పెసిఫిక్గా ఏదైనా చేంజ్ అయినప్పుడు రన్ అవ్వాలి అనుకుంటే మనం వాటిని ఇక్కడ డిపెండెన్సీ అరేలో పాస్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో మనం ఓన్లీ కౌంట్ మాత్రం ఇలా పాస్ చేసేసుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి నార్మల్గా ఉన్న యూస్ కాల్ బ్యాక్. ఈవెన్ దీనికి కూడా మనం ఫర్ ది ఫస్ట్ టైం మాత్రమే రన్ అవ్వాలి కాబట్టి దీనికి కూడా ఒకటేసారి మనము ఇలా యూస్ కాల్ బ్యాక్ అని చెప్పి రాసేసుకొని ఓకే ఇది డైరెక్ట్గా ఇందులో పాస్ చేసి సింపుల్గా అప్డేట్ చేసేసుకున్నట్లయితే మనకి లైక్ ఫర్ ది ఫస్ట్ టైం మాత్రమే రన్ అయిపోతుంది. ఇంకా ఎవ్రీ టైం మనకి రన్ చేసిన ప్రతిసారి ఈ హలో వెల్కమ్ అనేది మనకి ఇందులో ఉండిపోద్ది అనమాట. ఓకే, సో అది మనకి నార్మల్గా ఉన్న ఈ యొక్క థింగ్. సో ఇది అయితే నార్మల్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇక్కడ అప్డేట్ చేసినా కానీ ఇది రీక్రియేట్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఇంటర్నల్గా రీక్రియేట్ అనేది అవ్వట్లేదు. సో ఇది మనకి నార్మల్గా ఉన్న యూస్ కాల్ బ్యాక్. ఓకే, సో ఇది మనకి ఎస్పెషల్లీ లైక్ ఆప్టిమైజేషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో కోడ్ని లైక్ మనకి ఎవ్రీ టైం రీరెండర్ అయినప్పుడు ఈ కోడ్ అంతా మళ్ళీ రన్ అవ్వాల్సిన పని ఏం లేదనమాట. ఓకే, సో మనకి ఇక్కడ సింపుల్గా అంటే ఒకటే లైన్ ఆఫ్ కోడ్ ఉంది. సో మనకి రియల్ టైంలో ఏదైనా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనకి లైక్ ఈ ఫంక్షన్లో మనకి లాట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉంటుంది అనమాట. అంటే చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది కాబట్టి సో అప్పుడు మనకి అదంతా రన్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు అనమాట. ఓకే, సో అది మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు చూద్దాం ఇంకా. ఓకేనా, ఇప్పుడు మనం యూజ్ మెమో గురించి చూద్దాము. సో యూజ్ మెమో అనేది సేమ్. సో మనకి యూజ్ కాల్ బ్యాక్ లాగానే. సో యూజ్ కాల్ బ్యాక్ అనేది ఒక ఫంక్షన్ని మెమోరైజ్ చేసుకుంటుంది. సో మనకి యూజ్ మెమో అనేది ఒక ఫంక్షన్ ఒక డేటా అంటే మనకి ఒక క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయి కదా ఆ డేటాని మనకి మెమోరైజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలి అంటే సో మనకి నార్మల్గా ఎక్స్పెన్సివ్ డేటా అని చెప్పేసి లైక్ అంటే ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పేసి మనం లైక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ప్రొడక్షన్ లెవెల్లో. ఏంటి అంటే సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా అనేది కావాలి అనుకోండి. సో మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో చేయాలి అంటే అప్పుడు మనకి ఈ రెండరింగ్ అనేది చాలా స్లోగా అవుతుందన్నమాట. ఓకే, సో అప్పుడు మనము ఈ యూజ్ మెమో అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుట్ సైడ్లో రాస్తున్న ఒక ఫంక్షన్ ఉందనుకోండి. సో నేను నార్మల్గా ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్ అని చెప్పేసి నేను రాస్తున్నాను. అంటే లైక్ ఇట్ విల్ టేక్ టూ మచ్ టైమ్ టు రన్ ది కోడ్ అనమాట. ఎక్స్పెన్సివ్ అంటే ఏంటి అంటే సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్న ఫంక్షన్ అనమాట. అందుకే దాన్ని ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్ అని చెప్పేసి రాసుకున్నాం. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే ఒక అరే తీసుకుంటున్నా డేటా అని చెప్పేసి ఇందులో మనం పుష్ చేద్దాం. సమ్ డేటా అనేది పుష్ చేద్దాం. సో నేను ఫర్ లూప్ తీసేసుకొని లెట్ i = 0 సో i less than లైక్ ఒక యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ నో సో లైక్ థౌజండ్స్ 1,00,000 టైమ్స్ అని చెప్పి రన్ చేస్తున్నా. ఓకే, సో 1,00,000 టైము మనం ఒకసారి రన్ చేద్దాము అది ఎంత ఫాస్ట్గా ఉంటుందో. సో యాజ్ ఆఫ్ నో ఓకే, సో అలా 1,00,000 టైమ్స్ నేను ఫర్ లూప్ రన్ చేసేసి నేను పుష్ చేస్తున్నాను అనమాట. డేటా డాట్ పుష్ అని చెప్పి రాసేసుకొని దీంట్లో ఇండెక్స్ వాల్యూ ఓకే సమ్ ఇండెక్స్ అని చెప్పి రాసి ఈ ఐ అనేది ఇండెక్స్ వాల్యూ కిందకి వస్తుంది. సో నేను నార్మల్గా అలానే నేమ్ కూడా నేను ఒకటి పాస్ చేస్తాను ద టెకీ అని చెప్పేసి నేను 1,00,000 టైమ్స్ ఇది ప్రింట్ చేస్తున్నాను అంటే పుష్ చేస్తున్నాను అనమాట. ఏమవుతుంది అంటే ఇది 0 to 1,00,000 వరకు ఇక్కడ నెంబర్స్ వస్తాయి. ఓకే, ద టెకీ అనేది కూడా మనకి ఎవ్రీ టైము మనకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇదేం చేద్దాము అంటే మనం రిటర్న్ చేద్దాం. ఓకే, సో ఈ డేటా అనేది రిటర్న్ చేసేసి ఈ అరే ఓకే దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఒక స్టేట్లో కాల్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్టేట్ తీసేసుకొని కాన్స్ట్ సో ఓకే సో ఇక్కడ కాన్స్ట్ సో ఇక్కడ మనకి వాల్యూ ఓకే సెట్ వాల్యూ అని చెప్పేసి ఇలా రాసేసుకొని మనం డైరెక్ట్గా యూజ్ స్టేట్లోనే ఇలా కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ ఫంక్షన్ ఇలా కాల్ చేసేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు సో ఈ వాల్యూలో మనకి ఈ డేటా అంటే ఈ అరే అనేది ఉందన్నమాట. ఓకే, సో మనం ఏం చేద్దాము అంటే ఇందులో ఫైండ్ అవుట్ చేద్దాము. ఏం ఫైండ్ అవుట్ చేద్దాము అంటే సో మనకి 10,000 ఆర్ లైక్ 20,000లో ఉన్న వాల్యూ. ఓకే, సో ఫైండ్ ద వాల్యూ అని చెప్పి రాసేసుకొని సో మనకి వాల్యూ డాట్ ఫైండ్ చేసేసి ఇందులో మనకి వాల్యూ అని చెప్పేసి వస్తుంది. నేను ఇలా వి అని చెప్పి రాస్తున్నా కాల్ బ్యాక్. ఓకే, సో వి డాట్ ఇండెక్స్ అనేది మనకి
ఎప్పుడైతే ఒక 10,000కి మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకి ఆ అరే అనేది కావాలన్నమాట. ఓకే. సో అందులో మనకి ఉన్న ఈ ఫైండ్ ద వాల్యూ అనే దాంట్లో మనకి వాల్యూ వస్తుంది ప్లస్ ద టెకీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే సో ఇక్కడ హెడింగ్ 1లో ఆ వాల్యూని ప్లస్ డాట్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ వాల్యూ ప్లస్ నేమ్ వచ్చేసి మన టెకీ అని కూడా వస్తుంది అనమాట సేమ్. ఓకే. ఫైండ్ ద వాల్యూ డాట్ నేమ్ అంటే మనకి నేమ్ కూడా వచ్చేస్తుంది అనమాట. 10,000 ప్లస్ ద టెకీ అనేది వచ్చింది. ఓకే. విచ్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనము ఏం చేద్దాము అంటే నేను ఒకసారి ఇది క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇది అప్డేట్ అవుతుంది. సో మనకి ఎవ్రీ టైం మనకి ఫైండ్ ద వాల్యూ అనేది కూడా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే console.log ఇక్కడ చూస్తే ఎవ్రీ టైం మనకి ఇక్కడ ఇన్స్పెక్ట్లో ఓకే. సో ఇక్కడ కన్సోల్ లాగ్లో నేను చూపిస్తున్నా. ఓకే. సో ఇక్కడ చూస్తే ఇది ఆబ్జెక్ట్ వచ్చింది చూసారా. సో ద వాల్యూ అనేది ఎవ్రీ టైం మనం క్లిక్ చేసిన ప్రతిసారి అది రన్ అవుతుంది. రైట్. ఇక్కడ చూడండి ఎవ్రీ టైం అది రన్ అవుతుంది. ఓకే. సో ఇది ఎవ్రీ టైం రన్ అవుతుంది అంటే సో మనకి ఈ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. ఓకే. అలానే ఫైండ్ అవుట్ చేస్తుంది వాల్యూ. సో ఫైండ్ అవుట్ చేసి మనకి ఆ 10,000లో ఉన్న వాల్యూ అనేది మనకి వస్తుందన్నమాట. ఓకే. సో ఇది 1,00,000 అనేది ఈజీ ఉంది కాబట్టి వస్తుంది. సో వాట్ ఇఫ్ ఐ చేంజ్. ఓకే. సో నేను ఇప్పుడు లైక్ 1 more 0 యాడ్ చేశాను. ఓకే. 1 more 0 యాడ్ చేసి నేను జస్ట్ లైక్ నార్మల్గా రీఫ్రెష్ చేస్తున్నా. ఒకసారి చూద్దాము. ఓకే. ఇది ఫాస్ట్ ఉంటుందా సమ్హౌ స్లో ఉంటుందా అని చూస్తే ఓకే పర్ఫెక్ట్గానే మనకి వస్తుంది. ఇన్ కేస్ ఈవెన్ ఇంకొద్దిగా అంటే లైక్ ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్ కదా మనకి చాలా హై వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకే. సో కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక 0 యాడ్ చేసి సో ఇది లైక్ 1 crore ఆర్ 10 crores సో మనం అన్ని టైమ్స్ రన్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకి ప్రింటింగ్ అనేది స్లో ఉంది. మీరు చూసారా నేను క్లిక్ చేసిన తర్వాత ఇదిగో నేను క్లిక్ చేసి బయటకు వచ్చిన తర్వాత మనకి ప్రింట్ అనేది పడుతుంది అనమాట. ఇదిగో ఇదిగో నేను క్లిక్ చేస్తున్నా మళ్ళీ ఇదిగో చెప్తాను ఒకసారి. క్లిక్ చేసా ఇదిగో చేసిన తర్వాత అంటే కొద్దిగా ఫ్యూ డిలే ఉందన్నమాట. ఫ్యూ సెకండ్స్ డిలే. ఈవెన్ దో ఇంకొక 0 యాడ్ చేసా అనుకోండి నాకు తెలిసి నా బ్రౌజర్ ఆగిపోతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి నేను ఒక్కసారి లైక్ రిఫ్రెష్ చేస్తా. ఓకే. నాకు తెలిసినంత వరకు అయితే బ్రౌజర్ ఆగిపోకుండా ఉంటే హ్యాపీ. సో ఎందుకంటే ఇది ఇన్ని టైమ్స్ రన్ అవ్వాలి అంటే లైక్ ఇట్ విల్ టేక్ టూ మచ్ టైం అనమాట. ఈవెన్ లోడింగ్ కూడా చాలా స్లో ఉంది. ఓకే. ఎందుకు అంటే సో ఇప్పుడు ఇది రన్ అవుతుంది అనమాట. ఇది రన్ అవుతుంది. సో స్టిల్ ఇది కూడా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి స్టేట్ అనేది అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అవుతుంటే ఇది రన్ అవుతుంది. ఇప్పుడు రన్ అయిన తర్వాత ఇది ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ. ఓకే. సో అందుకే ఇప్పుడు ఇది టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకు అంటే ఇది లైక్ 100 crores ఆర్ సంథింగ్ లైక్ దట్ అన్ని టైమ్స్ ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే. ప్రాసెసింగ్లో ఉందన్నమాట. అందుకే ఇదిగో లోడింగ్ అనేది అవుతుందన్నమాట. ఓకే. సో దీనివల్ల మనకి లైక్ ఈ డిసడ్వాంటేజ్ అదిగో మనకి ఆల్రెడీ ఇదిగో డిబగ్గర్ స్టార్ట్ అయిపోయింది. అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సారీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నేనేం చేస్తాను అంటే స్టాప్ చేసేసి సో ఇలా మనకి ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. ఓకే. సో దీన్ని మనము లైక్ నేను ఆ 0 తీసేస్తున్నా. ఓకే. మనం లైక్ 1 పెట్టేద్దాము. సో బ్రౌజర్ ఆగిపోయింది యాజ్ ఎ సెడ్. ఓకే. సో మనకు వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను లైక్ క్లిక్ చేస్తా. సో మనకైతే కొద్దిగా టైం డిలే అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ చేసిన తర్వాత మనకి సమ్హౌ డిలే అనేది ఉంది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ చూస్తే ఇదిగో చూడండి ప్రింట్ మాత్రం మనకి కొద్దిగా డిలే అనేది వస్తుంది. సో ఇలా లెక్క మనకి ఈ డిలే అనేది లేకుండా ఉండాలి అంటే సో మనకి ఇక్కడ ఈ ఫైండ్ అయితే ఏదైతే ఉందో ఇది ప్లస్ ఇక్కడ మనకి ఈ ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనము లైక్ అది రన్ అయ్యేది మాత్రం ఒకేసారి. సో కాబట్టి మనము లైక్ ఏదైనా ఫంక్షన్లో పెట్టేసి యూజ్ కాల్ బ్యాక్ లాగా కూడా కాల్ చేయవచ్చు. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయవచ్చు అంటే ఫైండ్ అనేది కూడా మనము సింపుల్గా ఇక్కడ ఏం చేయవచ్చు అంటే యూజ్ మెమోలో పెట్టవచ్చు అనమాట. సో యూజ్ మెమోలో పెట్టేసుకొని ఓకే. సో ఇలా దీనికి కూడా మళ్ళీ డిపెండెన్సీ అరే అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇది తీసేసుకొని సో మనకి డైరెక్ట్గా ఈ యూజ్ మెమో అనేది ఏదైతే ఉందో ఓకే సారీ సో ఇది ఏం చేయాలి అంటే ఒక నిమిషం ఇలా ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకే. సో యూజ్ మెమోలో ఇలా ఫంక్షన్ కాల్ చేసేసి ఇప్పుడు ఏదైతే ఉందో సో ఇలా మనము కాల్ చేసుకున్నట్లయితే మనకి సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇది ఫర్ ది ఫస్ట్ టైం రన్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సమ్హౌ ఒకసారి రీఫ్రెష్ చేయండి సింపుల్గా అయిపోతుంది. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్గా ఉన్న ఇది ఒక థింగ్. ఓకే. చూడండి ఇక్కడ మనకైతే ఏం రావట్లేదు. ప్రింట్ కూడా తీసేసాము. సో ఇక్కడ సమ్హౌ డిలే అనేది ఇంకా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ డిలే కూడా మనం తీసేయాలి అనుకుంటే మాత్రం మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ యూజ్ స్టేట్లో కూడా మనము లైక్
ఈ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం మాత్రమే ఇది రన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సో యూజ్ మెమో అనేది ఫర్ ది ఫస్ట్ టైం మాత్రం రన్ అయిపోయి అది లైక్ క్యాలిక్యులేట్ చేసి వాల్యూని మెమోరైజ్ చేసేసుకొని ఉంచుకుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం నుంచి రన్ అవ్వదు. ఇక్కడ డిపెండెన్సీస్ ఏమైనా పాస్ చేస్తే రన్ అవుతుంది. అదర్వైజ్ అది కూడా రన్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు చూస్తే మనకి సూపర్ ఫాస్ట్‌గా ఈ లైక్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇలా మనకి యూజ్ మెమో అనేది లైక్ ఒకేసారి మాత్రమే లైక్ ఉంటుంది. లైక్ నెక్స్ట్ టైం నుంచి అది అప్డేట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం డిపెండెన్సీస్ అనేవి పాస్ చేయలేదు కాబట్టి. ఓకే. యూజ్ స్టేట్‌లో కూడా ఈ ఎక్స్‌పెన్సివ్ క్యాలిక్యులేషన్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం మాత్రమే రన్ అవుతుంది. ఎవ్రీ టైమ్ అనేది ఇలా రన్ అవ్వదనమాట. సో ఇలా కూడా మనము లైక్ నార్మల్‌గా ఫంక్షన్ కాల్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇది లైక్ ఈ యూజ్ మెమో అనేది మాత్రం సో ఇలా సింపుల్‌గా నువ్వు వాల్యూని లైక్ ఫైండ్ ఔట్ చేసి ఆ వాల్యూని మనము లైక్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏమైతుందంటే ఫర్ ది ఫస్ట్ టైం వాల్యూని స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది. సో ఇది మళ్ళీ డిపెండెన్సీ అరే అనేది మనం ఏం పాస్ చేయలేదు కాబట్టి సో అది అలానే లైక్ మెమరీలో ఉంచుకుంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ టైం నుంచి మనకేం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు కాబట్టి మనమేం పాస్ చేయలేదు. ఓకే. సో ఇలా మనకి నార్మల్‌గా ఈ యొక్క అంటే యూజ్ మెమో ప్లస్ యూజ్ కాల్ బ్యాక్ అనేవి సింపుల్‌గా మెమోరైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క థింగ్స్. ఓకే. ఒకసారి అయితే మీరు లైక్ చూడండి. ట్రై టు అండర్‌స్టాండ్ ద థింగ్స్. ఓకే. సో నెక్స్ట్ మనకి రేపు వచ్చేసి మనము లైక్ రియాక్ట్ రౌటర్ డామ్ గురించి మనము చూద్దాం అనమాట. ఓకేనా. సో